హాయ్, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో పిల్లలకి అతి గారాబం నేర్పించి వాళ్ళకి పనిపాట్లు అనేది రాకుండా చేసేది తల్లిదండ్రి. వాళ్ళ ఎంతమాత్రం చదువులు అనే కాన్సెప్ట్ మీద పూర్తిగా వాళ్ళ చదువులకే అంకితం చేస్తున్నారు తప్ప మీరు ఇంటి దగ్గర పనిపాట్లు అనేది నేర్పించట్లేదు. ఈ నేర్పించకపోవడంలోని రేపొద్దున్న వాళ్ళు రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అది మీరు అర్థం చేసుకుంటలేదు. ఇంతకుముందు రోజుల్లోని బట్టలు కొన్నా ఏ వస్తువు తీసుకొచ్చినా తల్లిదండ్రులు తెచ్చేది పిల్లలు పంచుకొని తినేవారు అమృతంలాగా. బట్టలు కూడా వాళ్ళు తెచ్చినయే సంతోషంగా కట్టుకునేవారు. ఈ రోజుల్లో పిల్లలను తీసుకెళ్ళి ఏవి కావాలి అని స్వీట్ స్టాల్లోకి, బేకరీ ఐటమ్స్కి, నూడిల్స్ సెంటర్లకి తీసుకెళ్ళి మీకు ఏం కావాలని అడిగితే వాళ్ళు కోరింది మనం కొనిపెట్టడం జరుగుతుంది ఈ రోజుల్లో. అలాగే బట్టల షాపుల్లో కూడా సేమ్ అంతే. వాళ్ళకి ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి నీకు ఏది నచ్చుతుందో చెప్పు, అది నేను కొనిస్తానని అలవాటు చేశారు. రేపొద్దుట వాళ్ళకి మంచి సంబంధం చూసి మీరు చేద్దామని ప్రయత్నించిన వాళ్ళు మీతో పాటు ఏకీభవించాలంటే ఎలా ఏకీపిస్తారు? వాళ్ళకి నచ్చినవి ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా వాళ్ళకి నచ్చినవి చేసినప్పుడు ఆ రోజు కూడా మాకు నచ్చిందే చేయాలని మారం చేస్తారు. అందు గురించి ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే మనకి ఇంట్లో పనిపాట్లు పిల్లలకి చక్కగా చదువుతో పాటు పనిపాట్లు నేర్పించాలి. అలాగే తల్లిదండ్రి బాధలంటే వాళ్ళకి కూడా తెలియాలి. ఈ రోజుల్లో కూడా ఆ పిల్లలకి 10-15 సంవత్సరాల వయసు వచ్చినా మీ చేతితో అన్నం తినిపిస్తున్నారు. వాళ్ళ కడుపుకి ఎంత పడుతుంది అనేది మీకు తెలియదు. అది వాళ్ళ చేతితో తినేటట్టే చూడాలి. తల్లిదండ్రికి ఆరోగ్యం బాగోకపోతే వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి పనిపాట్లు రానప్పుడు మీరు ఎంత ఆరోగ్యం బాగోకపోయినా లేచి వంట చేయాలి. చేస్తేనే తప్ప వాళ్ళు తినడానికి అవకాశం ఉండదు. అలాగే తండ్రికి ఆరోగ్యం బాగోకపోతే కనీసం పొలాన్న ఒక ఆవులు గేదెలు అనేవి ఉంటే కనీసం వాటిని ఇప్పే నాదుడు కూడా ఉండడు. వీళ్ళకి ఇప్పటి నుంచి పనిపాట్లు అలవాటు చేయకపోతే ఆ ఇబ్బందులను చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందు గురించి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంతవరకు మార్పు చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.